ఎస్, ఏలూరు ప్రభుత్వ ఆసుపత్రిలో దారుణం చోటు చేసుకుంది. తాడిమల్లికి చెందిన దివ్యాంగురాలు సుబ్బలక్ష్మికి సిజేరియన్ చేసిన 3 రోజులకే కుట్లు విడిపోయాయి. వారం రోజులుగా ఆమె నరకయాతన పడుతున్నా వైద్యులు పట్టించుకోవడం లేదని బంధువులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. బాలింత ఆరోగ్య పరిస్థితి విషమిస్తున్నా సిబ్బంది నిర్లక్ష్యంగా వ్యవహరించడంపై సర్వత్రా విమర్శలు వ్యక్తమవుతున్నాయి. దీనిపై మరింత సమాచారాన్ని మా ప్రతినిధి శివసాగర్ అందిస్తారు. ప్రభుత్వ ఆసుపత్రిలో దారుణం చోటు చేసుకుంది. నిడదవోలుకి చెందిన సుబ్బలక్ష్మి ప్రసవం కోసం ఏలూరు మెడికల్ కాలేజీలో జనవరి 7వ తారీఖున జాయిన్ అయింది. 8వ తారీఖున ఆమెకు సిజేరియన్ చేస్తే ఆడపిల్ల పుట్టింది. అప్పటి నుండి కుట్లు వేశారు. కుట్లు వేసిన 3 రోజులకే ఆమెకు వేసినటువంటి కుట్లు తెగిపోయి తీవ్ర రక్తస్రావం అవుతున్నా కూడా వైద్యులు ఎవరు పట్టించుకోకపోవటం, మరలా 10 రోజుల నుండి ఈ చాలా ఇబ్బంది పడుతూ కష్టపడుతూ నరక యాతన పడుతూ వారి పేషెంట్ అటెండెన్స్ చెప్పినా కూడా ఎవరు పట్టించుకోలేదనేది ఇక్కడ వారు చెప్తున్నారు. కనీసం వైద్యులు దానికి ఒకవేళ తప్పు జరుగుంటే దాన్ని సరిచేయాల్సిన బాధ్యత ఉన్నా కూడా 10 రోజుల నుండి కనీసం చూడకపోవటం, రహస్యంగా ఏదో ఒక గదిలో పెట్టి వైద్యం చేస్తున్నట్లుగా చేయడం అనేది కొన్ని అనుమానాలకు తావిస్తుంది. పేషెంట్ యొక్క అత్తున్నారు మాట్లాడించే ప్రయత్నం చేద్దాం. అమ్మ, ఏంటి అసలు ఏమైంది, ఏం జరిగింది, ఎప్పుడు వచ్చారు, ఎప్పుడు సిజేరియన్ చేశారు, ఏంటి? ఆమెకి ఏడో తారీఖున జాయిన్ చేస్తారండి. లక్షవారం నాడు డెలివరీ అయింది. అయితే తీసుకెళ్ళాక కూడా ఆమెకి తీసుకెళ్ళిన బేబీని ఇచ్చేసారు, కానీ పాపనైతే 2-3 గంటలు అక్కడే ఉంచుకున్నారు. ఉంచుకున్నాక నన్ను మళ్ళీ ఫోన్ చేసి, బాపా నువ్వు ఇక్కడే ఉండు, నువ్వు వెళ్ళక్కర్లేదు, కొంచెం ధైర్యం ఉంటుంది అన్నదని నేను వచ్చి ఉన్నా. ఉంటే ఒక రోజు ఫస్ట్ రోజున కుట్టుప్పారంట. కుట్టుప్పితే 4వ రోజున మళ్ళీ కుట్లుప్తా చూస్తామా ఎలా ఉన్న ఇన్ఫెక్షన్ ఉంది ఏంటో చూస్తామని పిలిచారు. ఈవిడందరూ నేను వెళ్ళాను, బాప నువ్వు వెళ్ళి నాకు భయంగా ఉంది అందని నేను వెళ్ళేటప్పటికి ఆవిడ చెక్ చేసి చూసింది. చూసి అంది కుట్లన్నీ అన్ని లైన్స్ చూసి మయ్యాన్ని కుట్టు చూసి పక్కనున్న ఆవిడకి సీనియర్ ఆవిడ ఏమందంటే, కుట్టేంటి ఇలాగేస్తారు మేడం అంది. అదే అండి పెట్టుకుట్టుకుని చేసినట్టున్నారు మేడం అంది. ఇదేంటి నేనన్న పెట్టుకుంటేంటి, మేము చేయించుకున్న ఆపరేషన్లో మాకు ఇలాగ అయ్యలేదు, ఇలా చేస్తారు కదా వీళ్ళేంటి ఇలాగ వేస్తారు కుట్లు అని నేను ఆలోచించానే కానీ దాన్ని ఎంతవరకు వస్తుందని నాకు తెలియలేదు. అసలు తెలియపోయేటప్పటికి అప్పుడు ఏమందంటే ఆవిడ డ్రెస్సింగ్ చేసేసి పంపించేశారు. డ్రెస్సింగ్ చేసి పంపించేసాక మళ్ళీ ఒక అరగంట పోయాక మరి డౌట్ అనిపించింది అనుకుంటా, మళ్ళీ పిలిచారు లోనికి. పిలిచి ఆ పిల్లకి మళ్ళీ డ్రెస్సింగ్ చేయాలా తీసుకురండి అన్నారు. తీసుకెళ్తే మొత్తం కుట్లు ఇప్పారండి. ఆసుపత్రి అధికారులు స్పందిస్తారా, పేషెంట్కి ఇబ్బంది లేకుండా దీన్ని ఏ విధంగా సరి చేస్తారనేది వేసి చూడాలి. కెమెరామెన్ భాగ్యరాజ్తో సాగర్, బిగ్ టీవీ, ఏలూరు నుండి.